కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పదవులు లభిస్తాయని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ చైర్మన్ నాగరి ప్రీతం ఆదేశాల మేరకు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ సమక్షంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పుట్ల యేసు మరియు సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామానికి చెందిన కొత్తూరు నరహరి ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కొత్తూరు నరహరి మరియు పుట్ల యేసు మాట్లాడుతూ మాపై నమ్మకంతో జిల్లా వైస్ చైర్మన్లుగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సలహా సూచనల మేరకు ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ దాస అంజయ్య, నాయకులు టిసిసి ప్రధాన కార్యదర్శి మార్గ సతీష్, మహిళా అధ్యక్షులు మొద్దం లక్ష్మి, అర్బన్ మండల అధ్యక్షులు కొలిమి భిక్షపతి, రూరల్ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్, కనకయ్య, నంగునూరు మండలం అధ్యక్షులు తప్పెట శంకర, శ్రీశైలం కనకయ్య గౌడ్, పండారి కనకరాజు, నల్ల కిషన్, పరిశ్రమలు తదితరులు పాల్గొన్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలు దాసంజన గారికి, మార్క సతీష్ అన్న గారికి, సాకి ఆనంద గారికి, సార్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, శ్రీనివాసరెడ్డి అన్న గారికి, పుష్పవతన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పటి శంకరన్న గారికి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇవాళ సమావేశం కావడానికి కారణం ఏంటంటే ఎస్సీ విభాగానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి కమిటీలను వాస్తవానికి పనిచేసిన వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇస్తూ వాళ్ళను పార్టీలో ఇంకా ఉత్సాహంగా పనిచేయడం కోసము రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రీతం గారి ఆదేశాల మేరకు ఈ సిద్దిపేట జిల్లాలో కమిటీలు కష్టపడేటువంటి వాళ్లకు బాధ్యతలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నరహరి ఇప్పటి వరకు పనిచేసినటువంటి విధానం అక్కడ అందరితోటి పార్టీలో పనిచేసినటువంటి పెద్దలందరినీ కూడా సంప్రదించి నరహరి గారికి మరియు పుట్ల యేసు గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్లుగా ప్రకటిస్తూ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. అట్లనే ఇద్దరికి వైస్ చైర్మన్ వాస్తవానికి కమిటీ చైర్ లేదు. అయితే పద్ధతి ప్రకారంగా మాకు మా నామ్స్ ప్రకారంగా జిల్లాకు 4 నుంచి 6 వచ్చాను. కానీ నేను జిల్లాకు ప్రమోట్ జిల్లా మెంబర్గా కోదాడి రమేష్ గారికి రాలేదు. కన్వీనర్గా పొన్నాల రాజేష్ గారికి కన్వీనర్గా ప్రకటిస్తూ నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రాజేష్ చెప్పాడు కదా మళ్ళీ ఆయనతో అదే అడుగుతున్నాం. इनका जरूर ना जरूर ना दा రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు ఎంత జరుగుతుంది. మరియు మన సిద్దిపేట జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మన కొమ్ము విజయ్ కుమార్ గారికి, మన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన దాసన్న గారికి, డిసిసి కార్యదర్శి మన మార్క సతీష్ అన్న గారికి, మన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మన ముద్దం లక్ష్మక్క గారికి మరియు కవితక్క గారికి, అర్బన్ మండల అధ్యక్షుడు మన పుష్పవతన్న గారికి, మరియు మీ అందరికీ మా అన్న సాకి ఆనందన్న గారికి,
నాతోటి ఉన్న అందరికీ, అన్న సీనన్న గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా శ్రేణులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుల పదవి ఇచ్చినందుకు, ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షుల పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. నాపై ఇక ముందు ఇంకా ఏ సమస్యలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఏ పని ఇచ్చినా సూచన తప్పకుండా నేను చేస్తాను. ఎస్సీ డిపార్ట్మెంట్కు విజయన్న చెప్పిన ఏ విషయమైనా శాశక్తుల కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.